ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మగా నీకు వస్తున్నాడు. నీకు ఆదరణ కలిగించడానికి ఆయన సిద్ధముగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భయముతోనే ఉన్నావో, ఏ కృంగుదలతో ఉన్నావో, ఏ ఆలోచనతో నీ జీవితం సతమతమైపోతూ ఉందో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు. నీ హృదయంలో ఉన్న వేదన అంతటిని, దుఃఖం అంతటిని ఆనందముగా మార్చేయడానికే పరిశుద్ధాత్మ ప్రవచనాత్మకముగా నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, కుటుంబ శోధనలతో బాధపడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోని రోగముతో వైద్యుల దగ్గరకు కూడా వెళ్ళలేక వేదనతో ఉన్న కుటుంబముగా నీవు ఉన్నావేమో, ఎవరితో చెప్పుకున్న అవమానపరుస్తారేమని భయముతోనే ఉన్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆదరణకర్త నీ యొద్దకు దిగి వచ్చాడు. ఆదరణకర్త నీ ప్రక్కనే ఉన్నాడు. ఆదరణకర్త నీ దుఃఖమును తొలగించబోతావు. ప్రవచన వరము ఆదరణ కలిగిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఏ స్థితిలో ఇక్కడికి వచ్చినా ఈరోజు పరిశుద్ధాత్మ మాటను తీసుకుని వెళ్ళు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ఈరోజు నుంచి దాన్ని మర్చిపో. ఏలి అంటున్నాడు, అన్నా వచ్చే ఏటికి నీ చేతిలో మగబిడ్డ ఉంటుంది, వెళ్ళండి. ఆ రోజు నుంచి నటవడి దుఃఖముఖిగా ఉండడం మర్చిపోయిందంట. స్తోత్రం కలిగిన గాక.